ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. అసలు దీని గురించి ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో కూడా నాకైతే అర్థం కాలేదు. ఆల్మోస్ట్ ఆల్ ఇది మొన్న 1వ తారీఖు అయితే లాంచ్ అయింది. నాకు కోలుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది. ఎందుకంటే దాని ప్రైజింగ్ చూసిన తర్వాత నిజంగా మైండ్ బ్లాక్ అయిపోయింది. మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? 35 వేల రూపాయల స్పెసిఫికేషన్స్ ఉన్నటువంటి ఫోన్ ని ఏకంగా వీళ్ళు డబుల్ కూడా కాదు 80 వేల రూపాయలకి తీసుకెళ్లారంటే ఆ ఘనత ఖచ్చితంగా వీళ్ళకే దొక్కుతుంది. అసలు ఆ డిజైన్ చూసి అయితే నాకు అసలు ఏం మాట్లాడకూడదు నాకు అర్థం కాలేదు. మరి వీళ్ళు చాట్ జీపీటీనో లేదా ఏ టూల్స్ ని యూజ్ చేస్తూ డిజైన్ ని క్రియేట్ చేశారో అనిపించింది. మేబీ ఆ డిజైన్ క్రియేట్ చేసేటువంటి ప్రాసెస్ లో మధ్యలో కరెంట్ పోయిందేమో, అందుకోసం అని చెప్పి కెమెరా మాడ్యూల్ ఇలా తయారు చేశారో ఏమో. అసలు ఇది నిజంగా అసలు మైండ్ బ్లాస్టింగ్ అసలు. సో ఎనీవే, ఈ రోజు ఎపిసోడ్ లో అసలు ఈ స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే ఆ ప్రైజింగ్ అది వర్తా కాదా, అసలు నథింగ్ ఫోన్ 2 తో కంపేర్ చేశారు అంటే 3 లో ఏం అప్గ్రేడ్స్ చేసుకొచ్చారు. నన్ను అడిగితే కనుక 3A Pro డిజైన్ ఇంకా ఫార్ బెటర్ అనిపిస్తుంది. అంతో ఇంతో కొంచెం డిజైనర్స్ కొంచెం దీని మీద అయితే వర్క్ చేశారు అనుకుంటా. అసలు వీటన్నింటి పక్కకు పెట్టేసేయండి. హైలైట్ ఏంటి అంటే నథింగ్ ఫోన్స్ క్లిక్ అయిందే వీటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి డిజైన్ ట్రాన్స్పరెంట్ తో పాటు గ్లిఫ్ లైట్స్. ఇన్ఫాక్ట్ ఇండస్ట్రీలో చాలా కంపెనీస్ కూడా వీటిని కాపీ చేస్తున్నాయి. లైక్ టెక్నో కావచ్చు, ఇన్ఫినిక్స్ కావచ్చు, ఇలాంటివన్నీ ఆల్మోస్ట్ ఆల్ పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా కాపీ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాయి. అలాంటి దాన్ని వీళ్ళు వదిలేసేసి మినీ ఎల్ఈడీస్ అనంట. సో దీన్ని వచ్చేటప్పటికి వీళ్ళు గ్లిఫ్ మ్యాట్రిక్స్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. అసలు అదేంది, దాని కథ ఏంది, దాని కథ కల్మషం గురించి కూడా మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. మొదటిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ కూడా పక్కకు పెట్టేసేద్దాం. వీళ్ళన్న ఆ గ్లిఫ్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ నథింగ్ ఫోన్స్ అన్నిట్లో మనకి గ్లిఫ్ లైట్స్ ని ప్రొవైడ్ చేస్తారు. అదేంటి బ్యాక్ సైడ్ మనకి లైట్స్ అనేవి రావడం జరుగుతుంది. వీటిని ఊబర్, స్విగ్గీ, జొమాటో లేదా రికార్డ్ చేస్తున్నప్పుడు ఇలాంటి వాటన్నిటిలో ప్రోగ్రెస్ పరంగా అంతో ఇంతో కొంత ఉపయోగపడేలాగా కొంచెం యూనిక్ కాన్సెప్ట్ మీద అయితే వీళ్ళు వర్క్ చేశారు. ఈసారి ఏకంగా దీన్ని తీసేసి వీళ్ళు రైట్ సైడ్ కార్నర్ లో ఒక చిన్న మినీ ఎల్ఈడీస్, అది కూడా సుమారుగా 438 ఏమో మినీ ఎల్ఈడీస్ ని తీసుకొచ్చి దాని ద్వారా వీళ్ళు ఏదో కొత్తగా ట్రై చేద్దామని ట్రై చేస్తున్నారు. కానీ మోస్ట్లీ ఇది మార్కెట్ లో పెద్దగా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం అయితే లేదు. ఎందుకంటే గ్లిఫ్ లైట్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, యూనిక్ గా ఉంటుంది, ఐ క్యాచీగా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కొంచెం ట్రాన్స్పరెంట్ ఉండటం వల్ల అరే ఇదేంటారు అని అంటారు. అఫ్ కోర్స్ దాంట్లో కూడా మనకు ట్రాన్స్పరెంట్ ఉంటుంది. బట్ ఆ చిన్న డాట్ లో వీటన్నిటిని చూడటం అనేది చాలా వరకు చాలా మంది ఇష్టపడరు. ఈవెన్ మనం మొబైల్ ఫోన్స్ అన్నిటిలో బ్యాక్ సైడ్ మనము కేసెస్ అయితే వేసుకొని వాడుతుంటాం కాబట్టి అలాంటి సందర్భాలు ఆ కేసు వేసామంటే ఆల్మోస్ట్ ఆల్ దట్ ఈస్ డెడ్ అనొచ్చు. వాళ్ళు ఏదైతే యూనిక్ గా ప్రెజెంట్ చేయాలనుకుంటున్నారో అది నో మోర్ యూనిక్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. దీనికోసమే డెడికేటెడ్ గా ఒక గ్లిఫ్ బటన్ ని కూడా మనకు బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ బటన్ ని ప్రెస్ చేసే కొద్దీ ఆ గ్లిఫ్ లైట్ మీద దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అలాగే ఇండికేషన్స్ అన్ని మనకు చూపించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కాలర్ ఐడి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇట్లా ఫ్లిప్ చేస్తున్నారు, సో కాల్స్ వస్తున్నాయి అనుకోండి, ఆ చిన్న దాని మీద మనకి నెంబర్ అయితే చూపించ జరుగుతుంది. యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ అనేది కొత్తదేం కాదు. ఆల్రెడీ షామీ ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ లైక్ షామీ 11 సిరీస్ అనుకుంటా, దాంట్లో బ్యాక్ సైడ్ ఒక చిన్న డిస్ప్లే అయితే తీసుకొచ్చారు. సేమ్ లావా కూడా తీసుకొచ్చింది. ఆ కాన్సెప్ట్ ని వీళ్ళు కాపీ చేసి తస్కరించుట వీళ్ళ మొబైల్ ఫోన్స్ లో ఈ గ్లిఫ్ మ్యాట్రిక్స్ అనేటువంటి పేరుతో తీసుకొచ్చారు. డిజిటల్ క్లాక్ కూడా ఉంటుంది. లైక్ టైం ఎంత అవుతుంది ఏంటి అనేది మనం ఫోన్ ఇటు సైడ్ తిప్పుకొని చూసుకోవాల్సిన, అంటే ఇలా తిప్పుకోవడానికి కూడా మనకు ఒళ్ళు బద్దకం అనుకుంటుంది. సో అలాంటి సందర్భాల్లో దాని మీద మనకి టైం కూడా చూపిస్తూ ఉంటుందంట. అండ్ దీంతో పాటు గ్లిఫ్ మిర్రర్, అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కెమెరా తోటి ఫొటోస్ తీస్తున్నారు అనుకోండి, దీన్ని మీరు ఒక వ్యూ ఫైండర్ మిర్రర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏంటి మమ్మీ ఎవడు? ఆల్రెడీ మోటరోలా లాంటి ఫోన్స్, సామ్సంగ్ లాంటి ఫోన్స్ అయితే ఫ్లిప్ లోనే మనకి ఇంకా డీటెయిల్డ్ గా వ్యూ ఫైండర్స్ ఇచ్చారు. ఆల్మోస్ట్ వాళ్ళు డిఎస్ఎల్ఆర్ కెమెరా లాగా. మరి వీళ్ళ చిన్న డాట్ మ్యాట్రిక్స్ లో మనం వ్యూ ఫైండర్ లాగా ఏం చూడాలో ఏమో మరి వీళ్ళకే తెలియాలి. అలాగే స్టాప్ వాచ్, బ్యాటరీ లెవెల్ ఇండికేటర్ తో పాటు నావిగేషన్ కంపాస్ ని కూడా మనకి ఇందులో చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ పెట్టుకొని చూసుకునే బదులు అదేదో ఫోన్ ఓపెన్ చేస్తే ఇంకా డీటెయిల్ గా కనిపిస్తుంది కదా. అక్కడ ఉన్న డాట్ మ్యాట్రిక్స్ లో చిన్న దానిలో మనం చూసేదానికన్నా కానీ ఏదో వీళ్ళ పిచ్చి, వీళ్ళ పైత్యం. ఇక ఇంటరాక్టివ్ గేమ్స్ అంట మళ్ళీ దీనిలో కూడా. అంటే దీంట్లో మీకు వచ్చేటప్పటికే స్పిన్ ద బాటిల్, మనం పార్టీ ఆడేటప్పుడు బాటిల్ పెట్టి స్పిన్ చేస్తుంటాం సరా. సో అలాంటి గేమ్ ఆడాలనుకున్నా కానీ మీకు ఇది ఉపయోగపడటంతో పాటు మ్యాజిక్ బాల్, అలాగే లెవెలరు అండ్ రాక్ పేపర్ సిజర్స్ చిన్నప్పుడు ఆడుకున్నటువంటి గేమ్ ఏదైతే ఉందో అది. అండ్ దీంతో పాటు స్నేక్ గేమ్ ని కూడా ఇందులో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఆ బుట్టదాల్లో స్నేక్ గేమ్ అక్కడ పెట్టారు, బానే ఉంది. మరి కంట్రోల్స్ ఎక్కడ పెట్టారో ఏమో, వి నీడ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ కెమెరాకి సంబంధించినటువంటి ఇంటిగ్రేషన్ కూడా వీళ్ళు ఇందులో తీసుకొని రావడం జరిగింది. లైక్ కెమెరా కౌంట్ డౌన్ ని, అండ్ దీంతో పాటు మనకి కొన్ని కస్టమ్
కస్టమ్ ఫీచర్స్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. లైక్ రికార్డింగ్ ఇండికేటర్, లైక్ మీరు బ్యాక్ సైడ్ కెమెరా తోటి వీడియో ఏదైనా రికార్డ్ చేస్తున్నారు అన్నట్లయితే సో దాన్ని ఇండికేటర్ పర్పస్ లాగా, అంటే రికార్డ్ అవుతున్నటువంటి ఇండికేటర్ పర్పస్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. మనకి ప్రోగ్రామబుల్ ఎల్ఈడీస్ ని కూడా మనకి ఇచ్చారు. లైక్ డిఫరెంట్ యాప్స్ కూడా వీళ్ళు ఓపెన్ సోర్స్ కింద దీని అయితే తీసుకొని రావడం జరిగింది. లైక్ యాప్స్ వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేసి వాళ్ళ క్రియేటివిటీని వాళ్ళైతే బయట పెట్టుకోవచ్చు అనమాట. సో నన్ను అడిగితే గనక నాకు ఇప్పుడున్నటువంటి దానికన్నా గానీ పాతది ఏదైతుందో సమ్వాట్ బెటర్, నిజంగా హెడ్ టర్నర్ అండ్ కొంచెం యూనిక్ కైండ్ ఆఫ్ డిజైన్ తో మన ముందుకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిజంగా చెప్పాలంటే ప్రీవియస్లీ మనకి కొన్ని లీక్స్ వచ్చింది చూసారు ఆ కెమెరా మాడ్యూల్, అదే నాకు చాలా ఫార్ బెటర్ అనిపించింది దీనికన్నా గానీ. సో ఒక యూజ్లెస్ ఫీచర్ అసలు, కాకపోతే దాన్నే వీళ్ళు హైలైట్ చేస్తూ అమ్ముతున్నారు. ఈవెన్ 3A Pro లో కూడా మీరు చూస్తున్నారు కదా కెమెరా మాడ్యూల్ చాలా బాగుంది, 2 లో కూడా కెమెరా మాడ్యూల్ అయితే చాలా బాగుంది. ఇంకా అప్గ్రేడ్ అవుతారు అనుకుంటారు కానీ ఏదో అన్ని అటు ఒకటి ఇటు ఒకటి ఇసిరేసినట్లు అక్కడో దగ్గర ఏమో వీళ్ళకే తెలియాలి ఇంకా. సో ఎనీవే వీళ్ళు కాస్త యూనిక్ అనేటువంటి చెప్పే ఫీచర్స్ అయితే ఇవి. బట్ నాకైతే నిజంగా చెప్పాలన్నట్లయితే ఓల్డ్ కైండ్ ఆఫ్ స్టైలే అంతో ఇంతో ఫార్ బెటర్ అనిపించింది. యాక్చువల్గా ఇవి కూడా చాలా మందికి నచ్చదు, ఏదో సమ్వాట్ ఒకసారి 2 సార్లు దీన్ని యూజ్ చేస్తారే గానీ. సో ఇప్పుడు మీరు చూసారు కదా వాల్యూమ్ అప్ నొక్కాను అనుకోండి, సో దీనికి సంబంధించినటువంటి రైజ్ ఇండికేటర్స్ మనకి ఇట్లా ఫుల్ గా పెరగటం అలాగే ఫుల్ గా తగ్గటం ఇలాంటి వాటన్నిటికీ ఇది కొంచెం బెటర్ అనిపిస్తూ ఉంటుంది కానీ బట్ అది కూడా అంత ఓపిక ఎవరికి ఉంది, బ్యాక్ సైడ్ చూసి అంత ఓకే, మాక్సిమం మనకి ఫ్రంటే ఉంటుంది. బట్ ఎనీవే రెస్ట్ ఆఫ్ ద స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు డిజైన్ లో కెమెరా పరంగా ఇది ఒక ఆణిముత్యం అయితే ఇది ఇంకొక అద్భుతం అనే చెప్పొచ్చు. సో వీళ్ళు సుమారుగా 80,000 రూపాయల ప్రైసింగ్ సెగ్మెంట్ కి క్వాల్కమ్ 8 Elite ప్రాసెసర్ ఇవ్వాల్సింది పోయి పొరపాటున 8S Gen 4 ప్రాసెసర్ తెచ్చారేమో అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ తర్వాత కొంచెంసేపు రిలీజ్ అయిన తర్వాత ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేదా వాళ్ళు ఏమైనా పొరపాటు పడ్డారేమో. 80,000 రూపాయలకి ఈ ప్రాసెసర్ ఏంది, మనం ఐక్యూ నియో 10 లో చూసాము, అలాగే నిన్న లాంచ్ అయిన పోకో F7 లో కూడా చూసాము 35,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో. మేబీ రేపు సవరణ, చిన్నప్పుడు మనం నేను చదివేటప్పుడు అయితే సవరణ అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ పేపర్ లో వస్తుంటాయి వీళ్ళు పాస్ అయ్యారని చెప్పి. సో అట్లా ఏమైనా చేశారేమో నేను అనుకున్నానే కానీ నిజమే అది. అసలు దీన్ని తట్టుకోవడానికి నాకు 2 రోజులు పట్టినందుకే 2 రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. అండ్ సరే పోనీ కాస్ట్ ఆఫ్ చిప్ కాస్ట్ ప్రొడక్షన్ పెరిగింది అనుకుందాం, లేదా ఇంకోటి ఏదన్నా అనుకుందాం. సో ఈవెన్ LPDDR5X టెక్నాలజీకి సంబంధించిన ర్యామ్ ని యూజ్ చేశారు, UFS 4.0 స్టోరేజ్ ని యూజ్ చేశారు. అట్లీస్ట్ ఇక్కడన్నా కానీ 4.1 ని తీసుకొని రావచ్చు. అలాగే LPDDR5X అల్ట్రా ర్యామ్స్ ని కూడా తీసుకొని రావచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఐక్యూ నియో 10 లో చూస్తున్నాము, బట్ వీళ్ళు దాన్ని కూడా తీసుకొని రాలేదు. అండ్ అడిషనల్ మెమరీ స్టోరేజ్ అయితే ఇక అసలు వదిలేసేయండి. అండ్ అసలు ఆణిముత్యం ఏంటంటే డిస్ప్లే, ఎందుకంటే యాక్చువల్ గా 80,000 రూపాయల బడ్జెట్ లో వీళ్ళు ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఇస్తున్నారంటే నిజంగా వీళ్ళకి దండం పెట్టాల్సిందే. ఫుల్ HD ప్లస్ కాదన్నా 1.5K రెజల్యూషన్ డిస్ప్లే అని అనుకుంటున్నారేమో. లేదు, నేను వీళ్ళకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లో కూడా చూశాను అండ్ ఫ్లిప్కార్ట్ లో కూడా చెక్ చేశాను, క్రాస్ వెరిఫై చేసుకున్నాను. సో నాకు కనిపించింది అయితే అక్కడ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే మాత్రమే బతికిచ్చారు. మనకి ఇందులో HDR10 సపోర్ట్ అయితే తీసుకొస్తున్నారు. అండ్ దీంట్లో మనకి మినిమం బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికి 800 నిట్స్ అండ్ మాక్సిమం వచ్చేటప్పటికి 1600 అండ్ పీక్ వచ్చేటప్పటికి అప్ టు 4500 నిట్స్ దాకా వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i తో ప్రొటెక్ట్ చేస్తున్నారు అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి విక్టర్స్ తోటి ప్రొటెక్ట్ చేస్తున్నారు. మరి ఎందుకు ఏంటి అనేది వీళ్ళకే తెలియాలి. అండ్ కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే ఇక్కడ కొంచెం ఊపిరి పీల్చుకోవచ్చు. అన్ని కూడా 50 మెగాపిక్సెల్ కెమెరాని, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో, 50 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి మెయిన్ ప్రైమరీ సెన్సార్ తో పాటు సెల్ఫీ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. ఇక బ్యాటరీ అండ్ ఛార్జింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 5100 mAh ఆఫ్ ద బ్యాటరీ వీళ్ళు గ్లోబల్ గా తీసుకొస్తే మన ఇండియాకి వచ్చేటప్పటికి 5500 mAh ఆఫ్ ద బ్యాటరీ తీసుకొచ్చారు. ఏదో కొంచెం ఒక 500 mAh అయితే పెంచారు. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇచ్చారండి. బట్ ఇక్కడ QI2 సపోర్ట్ అయితే మనకు తీసుకొని రాలేదు, కేవలం 15 వాట్స్ ఆఫ్ ఛార్జింగ్ సపోర్ట్ మాత్రమే ఇచ్చారు. అండ్ అలాగే మీరు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ విషయానికి వచ్చారంటే 5 వాట్స్ మీ TWS బడ్స్ ఇట్లాంటి ఉంటుంది సార్, వాటిని అయితే మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ 7.5 వాట్స్ కి సంబంధించినటువంటి రివర్స్ వైర్ ద్వారా ఛార్జింగ్ టెక్నాలజీని అయితే మన ముందుకు ఇచ్చారు. ఇక ఎసెన్షియల్ కీ ఏదైతే మనం ప్రీవియస్లీ 3A సిరీస్ లో చూసామో ఆ ఎసెన్షియల్ కీని కూడా తీసుకొచ్చారు. యాజ్ ఆఫ్ నో అయితే నాకు ఇప్పటిదాకా పెద్దగా దీని వల్ల ఉపయోగం అయితే ఏమనిపించలేదు. ఇంకా చెప్పాలంటే దీనికన్నా OnePlus లో ఉన్నటువంటి ప్లస్ కీ ఏదైతే ఉందో నాకు చాలా బాగా యూస్ఫుల్ అనిపించింది, ఈవెన్ స్క్రీన్ మొత్తాన్ని కూడా. అండ్ వీళ్ళు కూడా దీన్ని తీసుకొస్తున్నా అన్నారు. ఏకి సంబంధించిన ఫీచర్స్ లో మరి ఇవి మనం ప్రాక్టికల్ గా వాడిన తర్వాత వీటిని అయితే చూడాల్సింది. అండ్ ఓఎస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే అదే నథింగ్ OS, బట్ బ్లాట్వేర్ అయితే ఉండదు. కొంచెం మనకి స్టాక్ ఆండ్రాయిడ్ ఇష్టపడే వాళ్ళకైతే కొంచెం మీరు బెటర్ గా ఫీల్ అయ్యేటువంటి అంశం ఏదైనా ఉందా ఇందులో అంటే ఇది అనుకోవచ్చు. బట్ 80,000 రూపాయల మొబైల్ ఫోన్ కూడా వీళ్ళు కేవలం
5 జనరేషన్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ మాత్రమే ఇస్తున్నారు అండ్ 6 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్. రెస్ట్ ఆఫ్ ద కంపెనీస్ లైక్ సామ్సంగ్ 40,000 లేదా 35,000 రూపాయలు ఉన్న మొబైల్ ఫోన్స్ లో ఏకంగా 7 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ అలాగే 7 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ ను కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది కూడా నన్ను అడిగితే వేస్ట్ ఆఫ్ ఇది అని చెప్పే నా అభిప్రాయం. ఇక ఫైనల్ గా వీటి ప్రైసింగ్, యాక్చువల్ గా దీంట్లో మీకు 2 వేరియంట్స్ ఉంటాయి. అసలు ఆ ప్రైసింగ్ చూసి నాకైతే దిమ్మ తిరిగిపోయింది. రాను మొబైల్ ఫోన్ డివైసెస్ లో ఉన్నటువంటి ఫీచర్స్, డిజైన్స్ వీటన్నిటిని వీళ్ళు అప్గ్రేడ్ చేసుకుంటా వెళ్తారేమో అని అనుకుంటే వీళ్ళు అవదిలేసేసి ప్రైసింగ్ అప్గ్రేడ్ చేసుకుంటా పోతున్నారు. నథింగ్ ఫోన్ 2 సమ్వేర్డ్ అరౌండ్ బేస్ వేరియంట్ సుమారుగా 45,000 రూపాయలకి లాంచ్ అయింది. ఇది ఏకంగా వీళ్ళు దానికి డబుల్ ప్రైస్ ఆల్మోస్ట్ 80,000 రూపాయలకు మనకు తీసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక దీన్ని పర్చేజ్ చేయాలంటే నేనైతే స్ట్రిక్ట్లీ నో అంటాను. ఎందుకంటే 80,000 రూపాయలు దీన్ని పెట్టే బదులు 70,000 రూపాయలు మీకు OnePlus 13 వస్తుంది. Xiaomi 15 సుమారుగా 65,000 రూపాయలకు రావడం జరుగుతుంది. iQOO 13 ఉంది, బెటర్ ఫోన్. ఇంకా OnePlus రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి 13S ఉంది. ఒకవేళ మీరు కాంపాక్ట్ ఫోన్ కావాలనుకుంటున్నారంటే ఇవన్నీ చైనీస్ బ్రాండ్స్ అన్నా వీటిని పక్కకు పెట్టేసి నాకు ఒక మంచి స్మార్ట్ ఫోన్ కావాలన్నా కానీ మోస్ట్లీ మీకు Samsung Galaxy S24 Ultra మీకు ఆఫర్స్ అదే ప్రైసింగ్ లో వస్తుంది. లేదా S25 ఇప్పటికిప్పుడు మీరు పర్చేజ్ చేయాలన్నా కానీ మీకు అదే ప్రైసింగ్ లో రావడం అయితే జరుగుతుంది. ఇంకా దీనికన్నా బెటర్ ప్రాసెసర్ తో అండ్ బెటర్ OS అప్డేట్స్ తోటి బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ తో మీకు ఇది రావడం జరుగుతుంది. అసలు ఈ ఫోన్లే కాదు, అసలు నాకు ఆండ్రాయిడ్ ఫోన్ వద్దనుకుంటే మీకు iPhone 16 కూడా మీకు ఆల్మోస్ట్ ఆల్ అదే ప్రైసింగ్ లో మీకు రావడం జరుగుతుంది. దాన్ని కూడా మీరు ఒక లుక్ వేయొచ్చు. బట్ నన్ను అడిగితే స్టే అవే ఫ్రమ్ నథింగ్ ఫోన్ 3. యాజ్ ఆఫ్ నో ఇండియన్ ఎవరైతే క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఇంకా రివ్యూ యూనిట్స్ అయితే రాలేదు. అండ్ నాకు రాలేదన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోలో అయితే చేయలేదు. కంపల్సరీగా మనకి ఆల్రెడీ ఇవన్నీ కూడా మనకి బ్రాండ్ పంపించిన రివ్యూ యూనిట్సే. బట్ ఉన్నది ఉన్నట్లయితే చెప్తూ ఉంటాం కదా. సో దాంట్లో నాకు ఏదన్నా యూనిక్నెస్ అనిపించింది అంటే ఆ మినీ గ్లిఫ్ ఎల్ఈడీసే. బట్ అది కూడా యూజ్లెస్ ఫీచర్ అని అనిపించింది. ఎనివే ఈ ఫోన్ కూడా మనకు రివ్యూకి వస్తుంది. సో రివ్యూకి వచ్చినప్పుడు దీన్ని డీటెయిల్ గా యూజ్ చేసిన తర్వాత నన్ను అడిగితే దాన్ని కొనటం కూడా పెద్ద వేస్ట్ అనే నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారు? లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీటిని పక్కకు పెడితే ఇన్ఫాక్ట్ ఇప్పటిదాకా ఇండస్ట్రీలో ఇంత హేట్ దొరికినటువంటి మొట్టమొదటి ఆండ్రాయిడ్ ఫోన్ ఇదేనంట. ఈవెన్ ఆండ్రాయిడ్ అథారిటీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా డిజైన్ పరంగా దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్. అసలు నాకు ఇంకా హైలైట్ ఏంటంటే స్టిల్ ఇప్పటికీ నేను జీర్ణించుకోలేని ఒక విషయం ఏంటి అంటే అసలు ఈ బ్రాండ్ హైలైట్ అయింది ఈ గ్లిఫ్ లైట్స్ తోటి. ఆ గ్లిఫ్ లైట్స్ ని వీళ్ళు ఎందుకు రిమూవ్ చేశారని నాకు స్టిల్ ఇప్పటికి ఇంకా అర్థం కాలేదు. అసలు అది రిమూవ్ చేయమని చెప్పి సలహా ఇచ్చింది ఎవరో, వాడిని ముందు కూర్చోబెట్టాలి. అండ్ ఆ గ్లిఫ్ లైట్స్ ని పెడుతూ ఇది అడిషనల్ గా తీసుకొచ్చుంటే కొంచెం బెటర్ ఉండేది. అట్లీస్ట్ ఈ కైండ్ ఆఫ్ కెమెరా మాడ్యూల్ తోటి తీసుకొచ్చినా కానీ ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఆ డిజైన్ పరంగా దాని గురించి కూడా మీరేమనుకుంటున్నారో చేసేయండి, ఇంకా తప్పదు.